ఓకే అండి. శ్రీనివాస్ గారు మీరు చెప్పండి. ఈ మీ సొంత బిడ్డ ఉద్యమంలో మీతో పాటు శ్రీనివాస్ గారు మీ సొంత బిడ్డ ఉద్యమంలో వెన్నంటి నడిచిన నాయకురాలు కేసీఆర్ గారిని రోబోతో పోల్చడం, అలాగే అంటే రోబోతో పోల్చడం అంటే బయటి వాళ్ళంటే ఓకే, కానీ మీ ఇంటి మనిషి ఇలా అంటున్నారంటే పార్టీలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందనే కదా అర్థం. మీరు ఎలా చూస్తారు దీన్ని? ప్రజాస్వామ్యంలో ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, దాంట్లో కవిత గారేం మినహాయింపు కాదు. వారు కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. దాన్ని స్వాగతిస్తూ మొట్టమొదట వారికి శుభాకాంక్షలు. అయితే వారు కేసీఆర్ గారిని మరమనిషిగా మాట్లాడడాన్ని మాత్రం పూర్తిగా వారి వ్యాఖ్యలతో విభేదిస్తూ వారి వ్యాఖ్యలను ఖండిస్తున్నటువంటి సందర్భం, ఖండిస్తున్నాము. అయితే ఒక రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకొని వారు అంటే ఈరోజు ఉన్నటువంటి అధికార పక్షం మీదనో, అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పక్షం మీదనో, కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ పైనో ఇప్పుడు రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఎవరైనా కూడా వారు సహజంగా వారి అభిప్రాయాన్ని, వారి యొక్క సిద్ధాంతాన్ని, వారి యొక్క లక్ష్యాలను సమాజం కోసం, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎందుకోసం పార్టీ ఏర్పాటు చేస్తున్నారు, ఇట్లాంటి అనేక అంశాల పట్ల తప్పకుండా మాట్లాడాల్సినటువంటి సందర్భం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపైన ప్రజలు ఉన్నటువంటి అసంతృప్తిని, ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలని, లేకపోతే ప్రభుత్వ వ్యారంటీలు, ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యారంటీల పైన, లేకపోతే కేంద్ర ప్రభుత్వం అక్రమంగా పెడుతున్నటువంటి ఈడీ కేసులు కానీ, లేకపోతే ఐటీ రైట్స్ కానీ, ఇట్లాంటి అంశాలు, లేకపోతే కేసులు ముందు ఏర్పాటు చేసి వాళ్ళ చెప్పినట్టు వినకపోతే కేసులు ఏర్పాటు చేసి ఆ తర్వాత కాలంలో కోర్టుల్లో కొంతకాలం తర్వాత కోర్టుల నుంచి క్లీన్ చిట్లు పొందేటువంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి రాజకీయ ఒత్తిళ్లు, తమకు అనుగుణంగా చేసేటువంటి బీజేపీ ప్రభుత్వం చేసేటువంటి ప్రయత్నాల పట్ల, అనుసరిస్తున్నటువంటి పారిశ్రామిక విధానాల పట్ల, అంటే ప్రైవేటీకరణ పట్ల, లేకపోతే దేశ జీడిపి పట్ల, ఈ దేశానికి జరుగుతున్న అప్పుల పట్ల, లేకపోతే డాలర్తోని బీజేపీ ప్రభుత్వము సాధించినటువంటి ప్రగతి పట్ల, ఈ దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యల పట్ల, సవాళ్ల పట్ల బీజేపీ ప్రభుత్వం కానీ, ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోళ్లు అంటే రైతులకు ఇచ్చే రైతు బంధు పట్ల కానీ, లేకపోతే ఈ వాళ్ళు ఇచ్చినటువంటి హామీల పట్ల కానీ, రైతులకు సకాలంలో రాని రైతు బంధు పట్ల కానీ, లేకపోతే ధాన్యం కొనుగోళ్ల పట్ల కానీ, ఇట్లా అనేక సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి పట్ల స్పందించాల్సి ఉంటుంది. నిజంగా బీఆర్ఎస్ నుంచి ఎందుకు వచ్చిండ్రు అనేటువంటి సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ లో నేను ఇట్లా వ్యతిరేక గలం విప్పినా, పార్టీ అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే పార్టీలో వీళ్ళ గురించి మాట్లాడినా, ఈ సమస్యలు ప్రస్తావించిన పార్టీ ఒప్పుకోలేదు, అందుకోసమే పార్టీ నుంచి బయటకు వచ్చిన అనేటువంటివి మాట్లాడడం తప్పేం కాదు. ఎందుకంటే మనం ఒక కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి మనము గడిచిన పార్టీలో తమ అసంతృప్తిని ఎవరైనా వెలిబుచ్చుతారు. పార్టీ నుంచి వెళ్ళిపోయేటప్పుడు కానీ, ఇంకో పార్టీలకు వెళ్ళినప్పుడు కానీ, ఇట్లా ఆ పార్టీలో ఎంత అనుభవించినా కూడా, అంటే ఇప్పుడు ఎవరు కూడా నూతన రాజకీయ పార్టీలో చేరేటప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు ఉన్న రాజకీయ పార్టీని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు కానీ, అవి సహజంగా రాజకీయాలలో ఆ వ్యాఖ్యలు చేస్తారు. అవేం కొత్తేం కాదు. కాకపోతే కల్వకుంట్ల కవిత గారు, వారు కల్వకుంట్ల అనేటువంటి పేరు కూడా ఈ రోజు కూడా కొనసాగుతున్నటువంటి సందర్భం, వారి తండ్రి గారి పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు అనుచితం. ఇంకా అంటే నేను వేరే ఎక్కువగా నిందించాలని అనుకోవటం లేదు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే పురుడు పోసుకున్నటువంటి సందర్భంలో కొన్ని తప్పులు కూడా దొరలొచ్చు. వాటిని కొంత ఎమోషనల్స్ లో మనం ఏం మాట్లాడుతున్నామో అటువంటి తెలియని సందర్భాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఆ పార్టీలో పుట్టినరు, ఆ పార్టీలో పెరిగినరు, ఆ తండ్రి కూతురుగా ఆ తెలంగాణ నాటి ఉద్యమంలో ఆ సారు అవకాశం ఇస్తేనే తెలంగాణ జాగృతి ఏర్పాటు, తెలంగాణ జాగృతి కొనసాగింపు, తెలంగాణ జాగృతికి తెలంగాణ బీఆర్ఎస్ అంటే ఆనాటి టీఆర్ఎస్ కానీ, తర్వాత బీఆర్ఎస్ కానీ, నిన్నటి వరకు నేడు బీఆర్ఎస్ కానీ, నిన్నటి టీఆర్ఎస్ కానీ కవిత గారికి సంపూర్ణ సహకారాన్ని అందించిన తీరు, ఒక బెస్ట్ పార్లమెంటేరియన్ గా వారు ఈ దేశంలో గుర్తింపు పొందడానికి బీఆర్ఎస్ పార్టీలో ఒక పార్లమెంటేరియన్ గా